UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అందరికీ నమస్తే. ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో మాత్రము మనతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా జరుగుతున్న హైడ్రా మీద అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే మేడం. నమస్తే. బాగుంది సార్. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చాలా కాంట్రవర్సీగా మారింది. ఇంకొకటి, హైడ్రా బృందం మాత్రం దూకుడు చాలా పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ హీరో నాగార్జునది మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. దాని మీద చాలా అంటే చాలా వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. దీని పట్ల మీరు ఏం మాట్లాడగలుగుతారు సార్? ఏం చెప్ప అంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ అనేది FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్నది. 2 ఎకరాలు బఫర్ జోన్లో 1.5 ఎకరు ఏకంగా FDL ఉంది. అంటే FTL పైన బఫర్ అనేది 30 మీటర్ల వరకు బఫర్ ఉండాలి. అక్కడ ఎట్లాంటి నిర్మాణాలు చేస్తాను వీల్లేదు. ఓన్లీ వాటర్ ఉన్నప్పుడు వాటర్ ఉంటుంది, మిగతా టైంలో వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి. అక్కడ ఎక్కడ కన్స్ట్రక్షన్ అనేది ఉండకూడదు. అది ప్రైవేట్దా గవర్నమెంట్దా అనేది తర్వాత పక్కకు పెడితే, చెరువుల దగ్గర ఎప్పుడు కూడా FTL కావచ్చు బఫర్ జోన్ అనేది కామన్గా ఉంటాయి. దానిలో భాగంగా అక్కడ నాగార్జున గారు 3.5 ఎకరాలులో కన్వెన్షన్ ఏర్పాటు చేసుకొని మొత్తం ఏరియా 10 ఎకరాలు, అందులో 3.5 ఎకరాలు FTL బఫర్ వస్తుంది. కాబట్టి దానిలో భాగంగా హైడ్రా మొదటగా సినీ ప్రముఖులైనటువంటి నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం జరిగింది. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా హర్షించారు. ఏ అభిమాని కూడా నాగార్జునకు మద్దతుగా లేరు, ఓన్లీ హైడ్రాకు మాత్రం మద్దతు ఇచ్చారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున మంచి స్పందన వచ్చింది. అదే కాకుండా ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత గండిపేట ప్రాంతంలో ఏకంగా ర్యాలీలు నిర్వహించిన సందర్భం మనం చూసినాం. ఎందుకంటే లేకులు, చెరువులు, కుంటలు, నాలాలు కాపాడాలని చెప్పేసి ప్రజలంతా కూడా మంచి స్పందన రావడంతో రేవంత్ రెడ్డి గారి నిర్ణయం చాలా బాగుందని చెప్పేసి పక్క రాష్ట్రాల నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ టీజీ వెంకటేష్ గారు కావచ్చు, అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ నారాయణ గారు కావచ్చు, అదే కాకుండా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, వీరంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు కూడా చాలా హైడ్రా అనే సంస్థ ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పాటు చేయాలా, హైడ్రా లక్ష్యాలు బాగున్నాయి, మంచిగా పనిచేస్తూ ఉంది, పార్టీలకు అత్యంగా కూడా పనిచేస్తుందని చెప్పేసి మంచి స్పందన వస్తూ ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ కేంద్ర మంత్రి పల్లన్ రాజు గారి తమ్ముడు ఆనందరాజు గారిది కూడా డిస్మెంటల్ చేశారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు చేశారు, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఆకత్పురలో చేశారు. అదే కాకుండా సినీ ప్రముఖ నాగార్జున గారు చేశారు. అదే కాకుండా పార్టీలకు అత్యంగా అదే ప్రభుత్వం ఉన్న వాళ్ళ లేని వారా అనే సంబంధమే లేకుండా FTL బఫర్ జోన్లో ఎవరు నిర్మాణం చేసినా కూడా వారి కట్టడాలు కూర్చాలని చెప్పేసి హైడ్రా నిర్ణయించింది. దానిలో బాగా హైడ్రా పని హైడ్రా చేసుకుంటూ పోతా ఉంది. హైడ్రా అనే ఒక సంస్థను అటానమస్ బాడీగా ఏర్పాటు చేసి దానికి IG స్థాయి అధికారి రంగనాథ్ గారు నేతృత్వం వహిస్తూ ఉన్నారు. ఇవాళ రేపు జన్వాడ ఫామ్ హౌస్ కూడా కూలిపోయే అవకాశం ఉంది, కూలుస్తారు. ఎందుకంటే పిరంగి నాల మీద ఇక్కడ హైడ్రా లక్ష్యాలు 4: ఒకటి కాలువల మీద నిర్మాణం కావచ్చు, FTL కావచ్చు, బఫర్ కావచ్చు, గవర్నమెంట్ భూములు కావచ్చు, పార్కుల రక్షణ కోసం హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీని పరిధి HMD లిమిట్స్, గ్రేటర్ హైదరాబాద్ కాకుండా HMD లిమిట్స్ వరకు దీని పరిధి ఉంది. ఔటర్ రింగ్ రోడ్ వరకు దీని పరిధి. ఔటర్ రింగ్ రోడ్ దాటి కూడా చాలా పెద్ద ఎత్తున రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో అక్రమ కట్టడాలు వెలిసినాయి, అదే కాకుండా చెరువులు కావచ్చు, నాలాలు కబ్జా చేసిరని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్నట్టు స్పందన ఆధారంగా మాత్రమే హైడ్రా పనిచేస్తూ ఉంది. హైడ్రా అనేది అటానమస్ బాడీ కాబట్టి రంగనాథ్ గారికి మంచి పేరు ఉన్నది. అదే కాకుండా ప్రభుత్వం కూడా ఇక్కడ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, రాజకీయ కక్షలు కార్యాలయాలు తావు లేకుండా మంచిగా పనిచేయాలి ఒకే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సంస్థ కాబట్టి మంచి పనులు చేస్తూ ఉంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. హైదరాబాద్లో ఉన్న చెరువులని కాపాడాలని ఒకే లక్ష్యంతో హైడ్రా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే 2005 సంవత్సరంలో హైదరాబాద్లో ఎండాకాలం కూడా వర్షాలు పడేది. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఎండాకాలం వస్తే 50 డిగ్రీలు తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అంతా కాంక్రీట్ జంగల్గా మారి హైదరాబాద్లో పురాతన కాలంలో ఉన్నటువంటి నిజాం కాలం నాటి చెరువులన్నీ కూడా అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున బడాబాబులు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేట్స్ అంతా కూడా పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడి పెద్ద ఎత్తున పర్యావరణాన్ని హాని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నింటిని రక్షించబడాలని చెప్పేసి ప్రభుత్వం ఒక సదుద్దేశంతో హైదరాబాద్ వాటర్ కావచ్చు, హైదరాబాద్ వెదర్ కావచ్చు, బెంగళూరు, కర్ణాటక, అదేవిధంగా మద్రాసు జరిగినటువంటి పరిస్థితి హైదరాబాద్ రావద్దని చెప్పేసి భావించి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ తొలగించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ కూడా పిరంగినాల అంటే గండిపేట హిమయత్ సాగర్ పోయేట ఒక కాలువను కబ్జా చేసి
దాని మీద కేటీఆర్ గారు గెస్ట్ హౌస్ కట్టింది కాబట్టి ఆ గెస్ట్ హౌస్ తొలగించాలని చెప్పి ఒకే ఉద్దేశంతో ఈ రోజు అధికారులతో కూడా కేటీఆర్ నాది కాదంటున్నాడు కదా. అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మేమంతా కూడా జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో మేమంతా ధర్నాలు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసిరు. రేవంత్ రెడ్డి గారిని ఏకంగా 13 రోజుల కాలం పాటు జైల్లో పెట్టారు. ఆ సందర్భంగా కేటీఆర్ గారు కోర్టుకు పోయి దీని మీద స్టే ఇవ్వండి అని చెప్పేసి స్టే తెచ్చుకున్నాడు. తన భార్య మీద కూడా కొంత ప్లేస్ ఉందని చెప్పి చూపించుకున్నాడు. గ్రీన్ ట్రిబ్యునల్ క్వాషికి కూడా హైకోర్టులో పోయిండు. అప్పుడు తనదైంది, ఇప్పుడు తన దోస్తుది లీజు తీసుకుని చెప్పే ప్రయత్నం జరుగుతుందంటే అంటే తప్పుడు వేలో కావచ్చు, తప్పుడు మార్గాల్లో ప్రకృతి విఘాతం కలిగించే కన్స్ట్రక్షన్ చేసింది కాబట్టి ప్రజల్లో రియాక్షన్ చాలా ఉంది కాబట్టి దాని నుంచి బయటపడే దానిలో భాగంగా వారు ఏదో నేను లీజుకు తీసుకున్నా చెప్పే ప్రయత్నం చేస్తాను. లీజుకు తీసుకున్నా, లీజుకు తీసుకోకపోయినా, కేటీఆర్ గారి భార్యదైనా ఎవరిదైనా కూడా ఫిరంగి నాలా మీద కన్స్ట్రక్షన్ చేసింది కాబట్టి దాన్ని తొలగించే ప్రయత్నం ఖచ్చితంగా హైడ్రా చేస్తుంది. అంటే నెక్స్ట్ టార్గెట్ హైడ్రాది జన్వాడే అంటారా? ఇవాళ రేపు హైడ్రా తొలగిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే హైడ్రా అనేది ఒక అటానమస్ బాడీ. దానిలో భాగంగా ప్రభుత్వ భూములలో కావచ్చు, ఎఫ్టీలు కావచ్చు, బఫర్ కావచ్చు, కాలం మీద కావచ్చు, అదే కాకుండా పార్కులలో అక్రమ నిర్మాణాలు చేస్తే ఖచ్చితంగా కూల్సామని చెప్పి దానికి హైడ్రా కట్టుబడి ఉంది. అదే కాకుండా ఇప్పుడు మొదటగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అని కూడా డిస్మెంటల్ చేస్తూ ఉన్నారు. తర్వాత బఫర్ జోన్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసేసే ప్రయత్నం. ఇక్కడ త్రిబులోన్ జీవోలో 2 లక్షల ఎకరాలు ఉన్నది. 2 లక్షల ఎకరాలు తొలగిస్తామని చెప్పేసి హైడ్రా చెప్తలే. హైడ్రా అనే సంస్థ చెరువులలో కావచ్చు, నాలాలో కావచ్చు, బఫర్ కావచ్చు, గవర్నమెంట్ భూములు ఈ 3-4 లక్ష్యాలతో పనిచేస్తూ ఉంది. ఇక్కడ త్రిబులోన్ జీవో ఉండొచ్చు కాక కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వివేక్ వెంకటస్వామి గారు కూడా స్పందించారు. నాది అక్రమం అయితే కూల్చామని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి చీఫ్ విప్ కౌన్సిల్లో పట్నం మహేందర్ రెడ్డి గారు కూడా స్పందించారు. నిన్న మా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా స్పందించారు. మా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కేవీపీ రామచంద్రరావు గారు కూడా నాది అక్రమం అయితే కూల్చని వారు కూడా స్పందించారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పల్లంరాజు గారు తమ్ముడు ఆనందరాజు గారు కూడా తొలగించారు. అక్రమం ఉంటే తొలగించారు, సక్రమం ఉంటే వదిలేసిన సందర్భం. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. తప్పు ఎవరైనా చేసి ఉంటే ఖచ్చితంగా డిస్మెంటల్ చేస్తామని చెప్పి డిస్మెంటల్ చేస్తానికి హైడ్రా కట్టుబడి ఉంది. హైడ్రా అనేది స్వచ్ఛంగా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, రాజకీయ కక్ష కారుణ్యాల తావు లేకుండా ప్రకృతిని, చెరువులను, హైదరాబాద్ను కాపాడాలని చెప్పేసి హైడ్రా భావిస్తూ ఉంది. దానికి పూర్తి స్వేచ్ఛ కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని చెప్పేసి మా పార్టీకి సంబంధించినటువంటి ఆలేరు ఎమ్మెల్యే బీలయ్య గారు కోరిరు, అది నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు కోరిరు, అదే కాకుండా ధర్మపూర్ ఎమ్మెల్యే అడ్లు లక్ష్మణ్ కుమార్ కోరిండు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా వారు ఆహ్వానించిండు, వేములవాడ ఆది శ్రీనివాస్ కూడా మా కాడ కూడా చాలా అక్రమ కట్టాలను తొలగించాలని చెప్పి వారు కోరిరు, షాద్నర్ సంబంధించి వీర్లపల్లి శంకర్ గారు కూడా కోరిరు. అదే కాకుండా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు 78% హైడ్రాను ప్రజలంతా స్వాగతిస్తూ ఉన్నారు. హైడ్రా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి వారు కోరిరు. మహేష్ రెడ్డి గారు ఏమో రాజకీయం చేసే ప్రయత్నం, దాన్ని స్వాగతిస్తూనే అసౌద్దీన్ ఓవైసీ గారికి సంబంధించిన కట్టడాలు తొలగించండి, ఇక్కడి నుంచే ప్రారంభించండి అని చెప్పేసి రాజకీయం చేసే ప్రయత్నం వారు చేశారు. రాజాసింగ్ గారు స్వాగతించారు. అదే కాకుండా ఈటల రాజేంద్ర గారు ఏమో 50-50, ఎందుకంటే వారిది దేవాదాయ శాఖలు, దేవాదాయ భూములు వారు గతంలో కూడా అక్కడ మేడ్చల్ ప్రాంతంలో వారు తీసుకున్నారు కాబట్టి అది కొంత వివాదమే అవకాశం ఉంది కాబట్టి వారు ఆచితూచి వ్యవహరించే దానిలో ముందుకు పోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కూడా అందరూ స్వాగతించారు. కాబట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కాదు, ఎవరు అక్రమంగా కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లు ఎవరు కట్టినా కూడా తొలగిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఈరోజే మర్రి రాజశేఖర రెడ్డి గారు అంటే మల్కాజిగిరి శాసనసభ్యులు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు అల్లుడు, వారికి సంబంధించిన 2 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 15 రోజుల్లో సమాధానం ఇవ్వని చెప్పేసి వారికి కూడా నోటీస్ ఇచ్చారు. అదే కాకుండా పల్లరాజేశ్వర గారు కోర్టుకు పోతే కోర్టు ఖచ్చితంగా చట్టం తరబడి తాను చేసుకుంటూ పోతే చట్టపరంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి స్టే ఇవ్వలే. అదే కాకుండా జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కేటీఆర్ గారు కూడా కోర్టుకు పోతే కోర్టు స్టే ఇవ్వలే. 99 జీవో ప్రకారం ఏర్పడ్డ హైడ్రా అనేది చట్టం ప్రకారం తను పనిచేస్తూ ఉంది. చట్ట విరుద్ధంగా ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా పనిచేసినట్లయితే మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం, కానీ తాత్కాలికంగా మేము మాత్రం స్టే ఇవ్వమని చెప్పిన సందర్భం. కాబట్టి హైడ్రా సంస్థ అనేది చాలా స్వచ్ఛందంగా పనిచేస్తాం. అది మీరు చెప్పింది కరెక్టే సార్. మరి ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ కి సంబంధించి అక్కడ కూల్చివేతలు జరిగిన తర్వాత కొన్ని వర్డ్స్ కంట్రవర్సీ అయినాయి. ఏంటి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హైడ్రా వాళ్ళు వచ్చారు దరిదాపుల్లోకి, కానీ తను హైకోర్టులో పిటిషన్ వేసుకోవడంతో, నాగార్జున హైకోర్టులో పిటిషన్ వేసుకోవడంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కూల్చివేసిన తర్వాత మళ్ళీ తను హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అంటే
ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ చేశారు, బీఆర్ఎస్ ని భూస్థాపితం చేసేస్తాను, ఆనవాళ్ళు లేకుండా చేస్తాను అని. అంటే మరి బీఆర్ఎస్ సపోర్ట్ ఉన్నప్పుడు మరి కన్వెన్షన్ కి ఏం జరగలేదు, అందుకేమన్నా ఇప్పుడు కక్షపూరితంగా చేయించారా అని ఒక టాపిక్. అంటే ఇక్కడ 2014 ముందు హైడ్రా సంస్థ లేదు. అప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక సంస్థ ఉండే, దానికి డైరెక్టర్గా అప్పుడు కూడా ఐపీఎస్ అధికారికి ఉండే. కాకపోతే అప్పుడు అంత పూర్తి స్థాయి పవర్స్ ఇవ్వలేదు. అదే కాకుండా లేకుల మీద కావచ్చు, నదుల మన చెరువుల మీద కావచ్చు, కాలువల మీద పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ ఆనాడు చేయలేదు. కాకపోతే ఇప్పుడు కూడా కోర్టులో కేసులు ఉన్నమాట వాస్తవం, కానీ దాని మీద స్టే ఇవ్వలే. హైకోర్టు స్టే ఇచ్చి ఇక్కడ ఎలాంటి డిస్మెంటల్స్ పాల్పడదని చెప్తే హైడ్రా సంస్థ కూడా పోయేది కాదు. అక్కడ స్టే లేదు కాబట్టి హైడ్రా సంస్థ పోయేది కూల్చేసారు. వాళ్ళు కూడా తాత్కాలికంగా ఉపశమనం మాత్రం. ఇప్పుడు ఏం చెప్పిండ్రు, మాకు నోటీస్ ఇవ్వకుండా లేదు, పరిధి దాటి ప్రవర్తించారని చెప్పేసి కోర్టు చెప్పడంతో వాళ్ళు స్టే ఇచ్చిన మాట వాస్తవం. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, కావాల్సిన పని చేసిరు. హైడ్రా సంస్థ దాదాపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు దాదాపు ఒక 50-60 ఎకరాలు కాపాడిరు. అదే కాకుండా బౌండరీస్ అని కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నారు. చెరువులన్నీ కూడా పెద్ద ఎత్తున రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఎఫ్టీఎల్ ఏంది, బఫర్ ఏంది, అనా నిజాం కాలంలో ఏ విధంగా చెరువులు ఉండే, చెరువులన్నీ కూడా సుందరీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా మూసీని సుందరీకరణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తాం. ఎందుకంటే 52 కిలోమీటర్ల పరిధి ఉన్నది మూసీ సుందరీకరణ చేయాలంటే. దానిలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి దాదాపు 15 టీఎంసీలు గోదావరి వాటర్ రెండో విడత తీసుకొచ్చి హిమాయత్ సాగర్ గండిపేటలో కలిపి అక్కడి నుంచి మీరాలం చెరువు మీదుగా, అదేవిధంగా ట్యాంక్ బండ్ కావచ్చు, ఉప్పల్ చెరువు కావచ్చు, కాప్రా చెరువు కావచ్చు, గట్కేసర్ కావచ్చు, సర్వనర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కోదానికి లింకులని కూడా ఓపెన్ చేసి హైదరాబాద్ సుందరీకరణ చేయాలా, వాటర్ సమస్య రావద్దు, అదే భవిష్యత్తులో హైదరాబాద్ అంధకారం కావద్దని చెప్పేసి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. కాబట్టి హైడ్రా సంస్థ కావచ్చు, రంగనాథ్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చింది, మంచి స్పందన వస్తూ ఉంది, మంచి నిర్ణయం అని చెప్పేసి ప్రజలంతా స్వాగతిస్తూ ఉన్నారు. కాబట్టి హైడ్రా సంస్థ కంటిన్యూగా పనిచేస్తుంది. ఇదేదో 4 రోజుల పాఠం గతంలో కేసీఆర్ గారు చేసినట్టు తాత్కాలికంగా ఏదో అయ్యప్ప సొసైటీని కూలగొట్టి తర్వాత రాజకీయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్లో భాగం. స్కూలు కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు ఉంటే ఏ విధంగా ముందుకు పోవాలా, ఏ విధంగా స్కూళ్ళు కాలేజీలు ఉన్నప్పుడు వారు ఏ టైంలో నోటీసులు ఇచ్చి ఏ విధంగా అక్కడ పిల్లలకు నష్టం జరగకుండా, అదేవిధంగా ప్రకృతికి నష్టం జరగకుండా వేస్ట్ అయినంత కూడా అక్కడి నుంచి తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన కావచ్చు, ఒక ప్లానింగ్ తోటే హైడ్రా సంస్థ ముందుకు పోతా ఉంది తప్ప ఇదేదో వేగ్గా ఏర్పాటు చేసిన సంస్థ కాదు. ఏర్పాటు చేసింది కాదు.